చనిపోయిన మనుషులు బ్రతకడమే ఇది సాధ్యమేనా? ఇలాంటి ప్రయోగాలు చేసి చైనా వాళ్ళు సక్సెస్ అయితే ఊహించడానికే భలే ఉంది కదూ. ఇది ఎంత మేర సాధ్యం? చనిపోయిన మనుషులు బ్రతికి రావడం, ఎన్ని ఏళ్లు గడిచినా వారు యవ్వనంగానే ఉండటం నిజమేనా? మనం ఇప్పటి వరకు సినిమా తెరపైనే చూసాం ఇలాంటి సీన్లు. సైన్స్ ఎంతో వృద్ధి చెందింది, కానీ సైంటిస్టులు ఇంకా ఈ రెండు అంశాలకు పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేయలేకపోయారు. ఈ రెండు అంశాల్లోనూ వారు ఇప్పటి వరకు విజయం సాధించలేదు. కానీ చైనాకు చెందిన సైంటిస్టులు మాత్రం వీటిని సాధించే పనిలో పడ్డారు. చైనాలోని షాన్డాంగ్ యున్ఫైంగ్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ సైంటిస్టులు క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. చైనాలో అదొక్కటే క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా అలాంటివి మరో 3 చోట్ల మొత్తం కలిపి 4 క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో మానవ శరీరాలను అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతలకు గడ్డ కట్టిస్తారు. మనకు సినిమాల్లో చూపించేది కూడా ఇదే. అలా కొన్నాళ్ల పాటు చేశాక ఆ శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తారు. మళ్ళీ ఆ శరీరానికి ప్రాణం పోస్తారు. దీంతో చనిపోయిన వారు మళ్ళీ బతికి వస్తారు. అలాగే వారు ఈ విధానంతో ఎప్పటికీ యవ్వనంగానే ఉంటారు. నిజానికి క్రయోనిక్స్ ప్రయోగాలను మనం సినిమాల్లో చూసాం, కానీ నిజ జీవితంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తారా అని కూడా నమ్మలేదు. కానీ చైనాకు చెందిన సైంటిస్టులు ఇప్పుడు అవే ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అవి సక్సెస్ కాకపోయినా క్రయోనిక్స్ వల్ల మరో లాభం కూడా ఏర్పడింది. అదేమిటంటే, సాధారణంగా అవయవదానం చేసిన వ్యక్తులు చనిపోయాక వారి శరీరం నుంచి అవయవాలను సేకరించి ఇతరుల శరీరాల్లో మార్పిడి చేస్తుంటారు. అయితే అందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఒక్కో అవయవానికి నిర్దిష్టమైన కాల పరిమితి ఉంటుంది. ఆ సమయంలోగా ఆ అవయవాలను మార్పిడి చేయాలి. అయితే వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేసేందుకే సమయం ఎక్కువ పడుతుంది. కానీ క్రయోనిక్స్ ద్వారా ఆ కాల పరిమితి కొన్ని గంటల నుంచి ఏకంగా 6 రోజుల వరకు పెంచవచ్చు. దీనివల్ల వైద్యులు విజయవంతంగా అవయవ మార్పిడి చేయవచ్చు. అలాగే ప్రపంచంలో డోనర్లు ఎక్కడ ఉన్నా గ్రహీతల వద్దకు అవయవాలను సేఫ్గా చెడిపోకుండా తీసుకురావచ్చు. అయితే క్రయోనిక్స్ వల్ల అవయవ మార్పిడికి సంబంధించి పైన తెలిపిన విధంగా అవకాశం ఉన్న నిజానికి క్రయోనిక్స్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల అది మనకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఎక్కువ సమయమే పట్టేందుకు అవకాశం ఉంది. అయితే క్రయోనిక్స్ వల్ల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో మనకి లాభం ఉన్నప్పటికీ ఆ విధానం వల్ల చనిపోయిన వారిని బ్రతికించడం, వయస్సు ఎప్పటికీ తగ్గకుండా చేయటం వంటివన్నీ సైన్స్కు అందని విషయాలు. వాటిల్లో సైంటిస్టులు విజయం సాధిస్తారని మాత్రం అనుకోవడం లేదు. ఏమో, గుర్రం ఎగరవచ్చు. భవిష్యత్తులో మనిషి మృత్యువును కూడా జయించే రోజులు రావచ్చు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమైతే బాగుండు కదూ. చూద్దాం ఈ ప్రయోగం ఎంత మేర సక్సెస్ అవుతుందో.